నేను సపోర్ట్ అని అంటంలా, బిల్లుకి వ్యతిరేకము అంటున్నాం, అమరావతికి వ్యతిరేకం కాదు. అదే అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న అంశాలను మెన్షన్ చేయండి ఈ బిల్లులో అంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు బిల్లులో మెన్షన్ చేయట్లేదు? ఈ అంశాలన్నీ మెన్షన్ చేయమని అంటున్నాం. జగన్ గారు కూడా ఏం చెప్పారు నిన్న? అన్ని వేల కోట్లు అక్కడ పెట్టే బదులు అందులో ఎంతవరకు ఆచరణ సాధ్యమైంది? 7 సంవత్సరాల నుంచి మనం ఏమి నిర్మాణం చేయలేకపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు నిర్మాణం చేయాలంటే? ఎంత రుణాలు తీసుకురావాల్సి ఉంటుంది? ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరమైందని వాళ్ళే చెప్తున్నారు కదా. 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు, మళ్ళా తీసుకునే 50,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అవుతుందని. అంత డబ్బు ఒకే చోట పోసే బదులు విజయవాడ ఎట్లా మేము లోగడ ప్రపోజ్ చేసిన వైజాగ్ దీనికి మీరు సానుకూలంగా లేరు కాబట్టి అమరావతి ప్రాంతంలోనే ఉండే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలని 3 నగరాలని కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ డెవలప్ చేయండి, కేవలం 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో చేయండి అని చెప్పారు. దాంట్లో తప్పేముంది? అట్లా అని మేము దీనికి వ్యతిరేకమని చెప్పట్లేదు కదా. ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన చేయమని అడుగుతున్నాం అంతే.